గాయత్రి మంత్రం యొక్క అర్థము విశిష్టత. మంత్రం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రతిపదార్థం ఓం ప్రణవము శబ్ద బ్రహ్మము. భూహ్ భూలోకము ఎల్ల ఉత్పత్తికి ఆధారమైనది అనగా స్థూలము. భువః భూ స్వర్గ లోకముల నడుమ నుండు లోకము. అనంత సూర్య చంద్ర నక్షత్రములతో కూడిన అంతరిక్షము శూన్యము అనగా సూక్ష్మము. సువః స్వర్గలోకము అనగా కారణము. యహ్ ఎవడైతే నహ మన యొక్క ధియః బుద్ధులను ప్రచోదయాత్ ప్రేరేపించగలడో తత్ ఆ స్వతసిద్ధ పరబ్రహ్మము సవితుః దేవస్య ఈ జగత్తును కన్నట్టి ఆ పరమాత్మని యొక్క సృష్టి స్థితి సర్వ ప్రపంచ అధిష్టాన దేవత వరేణ్యం శ్రేష్టమైన సర్వజనులు గౌరవించదగిన భర్గః తేజస్సును ధీమహి ధ్యానింతుముగాక. తాత్పర్యము మన బుద్ధులకు సరి అయిన చైతన్యాన్ని అందించి ప్రేరేపించగల దేవుడు సవిత కాబట్టి ఆ దేవుని యొక్క శ్రేష్టమైన తేజస్సును మనము ఎల్లప్పుడూ ధ్యానింతుముగాక. ఆ పరమాత్ముడే మన బుద్ధులను నడిపించే సారథి. గాయత్రి సనాతనమైన వేదాలలో నిక్షిప్తమైన ప్రార్థన. ఇది ఋగ్వేదము 111, 62, 10లో ఉన్నది. ఇది పరమాత్మయే అనబడు శబ్ద బ్రహ్మమైన ప్రణవము. ఓం యొక్క వివరణయే అని కూడా చెప్పబడుచున్నది. వేదాలు కూడా గాయత్రి మంత్రమును విపులముగా చెప్పినవి. ఈ మంత్రమే వేద సారమని తెలియబడుచున్నది. గాయత్రి ఛందసాం మాత. ఛందస్సులు అనగా వేదములే కాబట్టి వేదాలకు మాత వంటిది గాయత్రి. భావము గాయత్రి ఛందసాం మాతః. గాయత్రి సర్వ వేదములకు మాతృస్వరూపిణి. గాయ అనగా జీవులను పోషించేది, ప్రాణములను రక్షించేది గాయత్రి అని కూడా దీని అర్థము. గాయత్రి మంత్రోపదేశ సంస్కారము జరిగిన తరువాత ద్విజుడుగా రూపొందుతాడు. గాయత్రి మంత్రము సర్వదేవతా స్వరూపము. ఒక మతమునకు గాని ఒక కులమునకు గాని లింగ స్థాయి భేదములకు గాని సంబంధించినది కాదంటారు బాబా. గాయత్రి, సావిత్రి, సరస్వతి అని 3 కాలములందు 3 పేర్లు ధరించి మూర్తీభవించిన దేవి ఈ గాయత్రి. గాయత్రికి పంచముఖి అని కూడా మరొక పేరు. పంచముఖి స్వరూపము యందు పంచ ప్రాణములుగా నిలిచి ఉంటున్నది. తెలివితేటలను అభివృద్ధి పరచినప్పుడు ఈమె గాయత్రి, ప్రాణములను రక్షించినప్పుడు ఈమె సావిత్రి, వాక్కును కాపాడినప్పుడు సరస్వతి. గాయత్రి, సావిత్రి, సరస్వతి అను పేర్లతో ఆయా సమయములందు బుద్ధిని, ప్రాణమును, వాక్కును రక్షించేది కనుక గాయత్రిని సర్వదేవతా స్వరూపిణి అని అంటారు బాబా. కనీసం ఉదయం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు గాయత్రి మంత్రము ప్రతిదినము ఉచ్చరించడం వల్ల మన కర్మల శేషము మనలను ఏమాత్రము బాధించకుండా ఉంటుందంటూ బాబా సెలవిచ్చినారు. ఏనాటి మంత్రోచ్చారణ ఆనాటి పాపములను హరింపచేస్తుంది. పిల్లలు ప్రతిదినము ఉదయం సాయంత్రం గాయత్రి మంత్రమును ఉచ్చరిస్తే బుద్ధి వికసించి మేధస్సు అభివృద్ధి గాంచుతుంది. గాయంతం త్రాయతే ఇది గాయత్రి. ఎక్కడైతే ఈ మంత్రము జపింపబడనో అక్కడ గాయత్రి మాత జపించు వారిని కాపాడుతుంది, వారికి అమరత్వము సిద్ధింపచేస్తుంది. ఈ మంత్రము యొక్క విశిష్టత ఎట్టిదనగా ఈ మంత్రము ధ్యానించు సాధకుని ఆధ్యాత్మిక పురోగతి వైపు నడిపిస్తుంది. గాయత్రి మంత్ర ద్రష్ట విశ్వామిత్ర మహర్షి అనగా ఈ మంత్రాన్ని మానవాళికి అందించినవాడు. ఆ మహర్షియే శ్రీరామచంద్రునికి ఆదిత్య హృదయమును ఉపదేశించుట ద్వారా సూర్యోపాసనలోని ఆంతర్యమును మహిమను గ్రహింపజేశాడు. సవిత అను పేరుతో అనగా ఈ జగత్తు ఎవరి నుండి ఉద్భవించిందో అట్టి పరమాత్మ దివ్య తేజస్సును ఈ మంత్రము ద్వారా ధ్యానిస్తాము. ఈ మంత్రము దివ్య తేజస్సుతో కూడుకున్న ఒక ఛందస్సు.
గాయత్రి 5 ముఖములతో కూడుకొని పంచముఖి గాయత్రి అనబడుచున్నది. ఈ 5 ముఖములు పరబ్రహ్మ యొక్క 5 అంశములను సూచిస్తాయి. పంచభూతములు భూమి, జలము, అగ్ని, వాయువు, శూన్యము. పంచకోశములు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. పంచ ప్రాణములు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. పంచ తన్మాత్రలు శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు. పంచ జ్ఞానేంద్రియాలు నేత్రములు, నాసిక, కర్ణములు, జిహ్వ, చర్మము. పంచ కర్మేంద్రియములు వాక్కు, హస్తము, పాదము, పాయువు, ఉపస్థ. వీటిలో ఉన్న తత్వమే గాయత్రి యొక్క పంచముఖముల ద్వారా తెలియజేయబడుచున్నది. ఈ విధముగా ఈ మంత్రము ప్రతి ప్రాణిని సంపూర్ణముగా పవిత్రం చేయగలది. గాయత్రి యొక్క పంచముఖములు. ఓం ప్రణవము మొదటి ముఖము. ప్రణవము అష్టైశ్వర్యములలోని తత్వమును తెలియజేయును. భూర్భువః సువః రెండవ ముఖము. ఇది త్రిలోకములను సూచించును. మనకు కనిపించు ప్రపంచము భూహ్ అనబడును. సకల ప్రాణులలో చైతన్యము కలిగించే ప్రాణశక్తి భువః అనబడును. మన ప్రజ్ఞకు ఆధారభూతమైనది సువః. భూహ్ అంటే శరీరము, మెటీరియలైజేషన్ అంటారు. భువః ప్రాణశక్తి, వైబ్రేషన్. సువః ప్రజ్ఞ అంటే రేడియేషన్. తత్సవితుర్వరేణ్యం మూడవ ముఖము. తత్ అనగా ఆది అని అర్థము. ఏది సత్యమో, ఏది నిత్యమో ఆ పరబ్రహ్మమో దీనిని వర్ణించుటకు భాషగాని మాటగాని లేవు. అందుకనే ఆది అన్నారు. భర్గో దేవస్య ధీమహి నాలుగవ ముఖము. భర్గః తేజస్సు, దివ్యకాంతి, వెలుగు. దేవస్య అనగా దివ్య అనుగ్రహము. ధీమహి అంటే ధ్యానించుచున్నాడు. 5 ధియో యో నః ప్రచోదయాత్ ఐదవ ముఖము. ధీః అంటే బుద్ధి. యోహ్ అంటే ఎవరైతే. నః మా యొక్క. ప్రచోదయాత్ అంటే ప్రేరేపించుచున్నాడో. అంటే ఎవరైతే ఈ జగత్తు సృష్టికి కారకుడో, ఎవరైతే సర్వశ్రేష్ఠుడైన పూజనీయుడో, ఎవరైతే సకల పాపములను అజ్ఞానమును నశింపజేయగలడో అట్టి పరమాత్మను మా బుద్ధులను ప్రేరేపించమని ధ్యానించుచున్నాను. త్రిమూర్తి స్వరూపము గాయత్రి. గాయత్రికి 3 పేర్లు. గాయత్రి, సావిత్రి, సరస్వతి. ఈ 3 పేర్లు ఈ మాత యొక్క 3 అంశలకు ప్రతీకలు. ఈ 3 అంశాలు ప్రతి ప్రాణిలో ఉన్నవి. గాయత్రి మన ఇంద్రియాలకు అధిదేవత, ఐశ్వర్యప్రదాత. సావిత్రి ప్రాణశక్తికి అధిదేవత. సావిత్రి మనలను అన్ని ప్రమాదాల నుండి, రోగాల నుండి రక్షించే సత్యమునకు ప్రతీక. అనగా మనలను ఎల్లప్పుడూ రక్షించేది సత్యమే. సరస్వతి వాక్శక్తికి అధిదేవత. ఈ దేవత మన బుద్ధులకు వెలుగు చూపించి విచక్షణ వైపు నడిపిస్తుంది. గాయత్రిలోని ఈ 3 అంశాలు మానవునిలోని సంకల్పము, వాక్కు, క్రియ ఏకత్వాన్ని సూచిస్తాయి. దీనినే త్రికరణ శుద్ధి అంటారు. ఎవరైతే త్రికరణ శుద్ధిని జీవితంలో ఆచరిస్తారో వారిని గాయత్రి, సావిత్రి, సరస్వతి ఆశ్రయించి ఉంటాయని మహనీయుల వాక్కు. గాయత్రి మంత్రంలో 3 భాగాలు ఉన్నవి. వర్ణన, ధ్యానము, ప్రార్థన. మొదటి 9 పదములు. ఓం భూర్భువస్సువః వరేణ్యం భర్గో దేవస్య. ఇది పరమాత్మ యొక్క వర్ణన. వీని ద్వారా సాధకుడు త్రిలోకములలో భాషించే గాయత్రీ మాతను వర్ణిస్తాడు. తర్వాత పదము ధీమహి. సవితపై ధ్యానమును సూచిస్తుంది. దీని ద్వారా సవిత నుండి ప్రసరించు దివ్య తేజస్సును, అనుగ్రహమును గురించి సాధకుడు తీవ్ర చింతన చేసి సూర్యమండలమునకు అధిపతి అయిన సవితి యొక్క తేజస్సును తనలో లీనం చేసుకోవడానికి ఆరాటపడతాడు. ప్రార్థన. తర్వాత 4 పదములు ప్రార్థన. సకల ప్రపంచాన్ని ఆవహించి ఉన్న దివ్య తేజస్సును, మన బుద్ధిని వికసింపజేయమని అర్థించే ప్రార్థన ఇది. ఇందులో సాధకుడు పరమాత్మకు
పూర్తిగా శరణాగతుడవుతున్నాడు. దీని ద్వారా సాధకుడు తన మేధస్సుకు విచారణా శక్తిని, తద్వారా స్థిరమైన సత్యాన్వేషణను ప్రసాదించమని వేడుకుంటాడు. ప్రయోజనాలు: గాయత్రీ మంత్రాన్ని సరియైన రీతిలో ఉచ్చరించాలి. ప్రతి అక్షరాన్ని, ప్రతి పదాన్ని స్పష్టంగా పలకాలి. మంత్రము యొక్క శబ్దము ధియో యో నః ప్రచోదయాత్. దాని అర్థము ఎంతో విలువైనది. గాయత్రి వేదాలకు ఆధారభూతమైనది, అనగా వేదమాత. అది సకల పాపములను నశింపజేస్తుంది. గాయత్రీ మంత్రాన్ని మించిన పవిత్రమైన మంత్రము లేదు. గాయత్రి సాక్షాత్తు భగవత్ స్వరూపమే కాబట్టి ఆ మంత్రమును తగిన శ్రద్ధతో, భక్తితో, ప్రేమతో, వినయంతో ఉచ్చరించాలి. కేవలం యాంత్రికంగా ఉచ్చరించక మంత్రం యొక్క ప్రయోజనం మీద విశ్వాసంతో ఉచ్చరించటం ప్రధానము. గాయత్రీ మంత్ర జపం వలన బ్రహ్మ ప్రకాశం మన మీద ప్రసరించి బుద్ధిని వికసింపజేసి తేజస్సును ప్రసాదించి ఆధ్యాత్మిక మార్గం సుగమం అవుతుంది. స్నానం చేయునప్పుడు, ఆహారం తీసుకునే ముందు, నిద్రకు ఉపక్రమించే ముందు ఈ 3 సందర్భాలలో గాయత్రిని స్మరింపమని భగవాన్ బాబా ప్రబోధించారు. ఈ మంత్రాన్ని ఎన్ని మార్లు జపం చేస్తామో అంతగా ప్రయోజనం లభిస్తుంది అన్నారు. గాయత్రి మంత్రోపాసన తర్వాత 3 మార్లు శాంతి మంత్రం చెప్పాలి. ఓం శాంతి శాంతి శాంతి.